శ్రావణ సోమవారంలో తప్పక చేయవలసిన శివపూజ, అన్ని కోరికలు నెరవేరే వ్రతం. శ్రావణ సోమవార వ్రతం వల్ల లాభాలేంటి? నమస్కారం అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం శ్రావణ సోమవార వ్రతం చేయటం వల్ల కలిగే మానసిక, ఆధ్యాత్మిక, దైహిక ప్రయోజనాల గురించి. ప్రతి శ్రావణ మాసంలో వచ్చే సోమవారాన్ని భక్తులు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది భగవంతుడైన లోకనాథుడు మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. మీరెందుకు ఈ వ్రతం చేయాలి అంటే, మొదటిగా ఆరోగ్యం కోసం. శివుడు వైద్యనాథుడు, అంటే అనారోగ్యాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు. సోమవారాన్ని ఉపవాసంగా పాటించటం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది, మనసుకు శాంతి లభిస్తుంది. మనిషి దైనందిన జీవన శైలిలో ఏర్పడే కలుషిత భావాలు, నెగటివ్ ఎనర్జీ అన్నీ శివపూజ ద్వారా తీరుతాయి. రెండోది కుటుంబ సౌఖ్యం కోసం. ఈ వ్రతం చేసేవారు శివపార్వతులను ఆరాధిస్తూ మన ఇంట్లో శాంతి ఉండాలి, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి, పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలి అని ప్రార్థిస్తారు. శివుడిని దంపతుల దేవుడిగా కూడా పూజిస్తారు. కాబట్టి ఈ వ్రతం చాలా శుభప్రదమైనది. మూడోదిగా పాప పరిహారం కోసం. మనం తెలిసి తెలియకపోయినా చేసే కర్మల వల్ల కలిగే దోషాలను శివారాధనతో తీరుస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రద్ధగా ఈ సోమవార వ్రతం చేయటం వల్ల మన జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు, గృహ క్లేశాలు, మనసు ఒత్తిడులు అన్నీ క్రమంగా తగ్గిపోతాయి. చివరిగా ఇది మనసుకు ఉన్నత స్థితి ఇస్తుంది. శివుని రూపాన్ని ధ్యానించటం, ఆయన నామస్మరణ చేయటం వల్ల మనలో ఓ శాంతమైన శక్తి చొరబడుతుంది. మనకు ఉన్న అసహనం, కోపం, భయం అన్నీ తరిగిపోతాయి. ఈ వ్రతం ద్వారా భక్తి మార్గం పట్ల మనం మరింతగా ఆకర్షితులమవుతాము. ఇంత గొప్ప వ్రతాన్ని శ్రావణ మాసంలో సోమవారాలన్నీ ఆచరించటమే కాదు, భక్తితో చేసేవారి జీవితాల్లో మార్పు తప్పక వస్తుంది. మీరు ఈ ఏడాది శ్రావణ సోమవార వ్రతం చేయాలనుకుంటున్నారా? ఆలస్యం చేయకుండా సంకల్పంతో మొదలుపెట్టండి. శివుడి కృప మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమః శివాయ. శ్రావణ సోమవార వ్రతం లాభాలు. శివుడు అంటే శాంతి, శక్తి, సత్యం. ఈ మాసంలో సోమవారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే శ్రావణ మాసం అంతా శివుని అధిక ప్రీతికరమైన కాలంగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని చేసేటప్పుడు భక్తులు శివుడిని బిల్వ దళాలతో పూజించి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా శుభం కలగాలనే సంకల్పంతో చేస్తారు. పూజా విధానం ఎలా చేయాలి? ఉదయం స్నానం అనంతరం శుభస్థలంలో శివుడి ఫోటో లేదా శివలింగాన్ని ఏర్పాటు చేయండి. ముందుగా దీపం వెలిగించండి. గంగాజలంతో లేదా శుద్ధ నీటితో అభిషేకం చేయండి. పాలు, పెరుగు, తేనె, చక్కెరతో పంచామృత అభిషేకం చేయవచ్చు. ఇచ్చినంత వరకు సరిపోతుంది. బిల్వదళాలు, తులసి, పసుపు, కుంకుమ, చందనం సమర్పించండి. శివాష్టోత్తరం లేదా శివ పంచాక్షరి మంత్రం చదవండి. మంత్రం ఓం నమః శివాయ. ఈ మంత్రం శివుని అత్యంత ప్రీతికరమైన మంత్రం. దీన్ని 108 సార్లు జపించటం వల్ల మనసు ప్రశాంతమవుతుంది, శక్తి లభిస్తుంది. జపించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రావణ సోమవార వ్రత కథ సంక్షిప్తంగా. ఒకరోజు భూమిపై ఉన్న ఓ బ్రాహ్మణుడు బాగా పాపాలు చేసినవాడు. జీవితం మొత్తం లోభం, ద్వేషంతో గడిపాడు. మృతి చెందిన తరువాత యమలోకానికి చేరాడు. అక్కడే వృధాగా పోయిన జీవితాన్ని అర్థం చేసుకుని శివుడిని స్మరించటం ప్రారంభించాడు. దయామయుడైన శివుడు అతని పశ్చాత్తాపాన్ని చూసి అతనికి మానవ జన్మ ఇచ్చాడు. ఈసారి అతను శ్రావణ మాసంలో ప్రతి సోమవారం వ్రతం చేయడం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే అతని జీవితంలో మార్పు వచ్చింది. ఆరోగ్యం మెరుగైంది, ఐశ్వర్యం పెరిగింది, మానసిక స్థైర్యం వచ్చింది. చివరికి శివుడి అనుగ్రహంతో మోక్షం పొందాడు. ఈ కథ చెప్పే సందేశం ఏంటంటే, మనం ఎంతటి పాపాల బాటలో ఉన్నా సరే భక్తితో శివుణ్ణి నమ్మితే మార్పు తప్పక వస్తుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం మీరు కూడా ఓ కొబ్బరికాయ,
పాలు బిల్వదళం సమర్పించి భక్తితో శివుణ్ణి పూజించండి. మనకు కావలసిన శాంతి, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం అన్నీ క్రమంగా వస్తాయనే నమ్మకమే ఈ వ్రతానికి ప్రాణం. మీరు ఈ వ్రతం చేస్తున్నారా? మీ అనుభవాలు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంపార్టెంట్లీ ఈ మంచి విషయాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.